మిస్టర్ కళ్యాణ్ పడాల, నీకు అసలు బుద్ధి ఉందా, బుర్రుందా? ఉందా అని నేను అడుగుతున్నా. ఒక ఆడపిల్ల బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తుంటే నీ పాటికి నువ్వు అదేదో సరదా కింద తీసుకొని పొయ్యి కర్ర పుల్లలు పెట్టుకుంటా కట్టెలు పెట్టుకుంటా ఉంటావా? నువ్వు ఒక పని చేయాల్సింది, నువ్వు పోయి నీ తలకాయ లోపల పెట్టాల్సింది. బుద్ధి ఉండాలి కొంచెం కాకపోయినా కొంచెమైనా. ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియట్లేదు నీకు ఆఖరికి. ఆ అమ్మాయి రేపో మాపో ఒకరింటికి వెళ్ళాల్సిన అమ్మాయి. భార్యాభర్తల మధ్యలో ఏమైనా చిన్నపాటి ఇష్యూలు జరిగినప్పుడు అతను ఇలాంటి విషయాలు తీసుకురాడని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వెంత చనువీకపోతే వాడు నీ బాత్రూమ్ దాకా వచ్చాడనే విషయాలు ఎందుకు రావనుకుంటున్నావు? మళ్ళా నీకు ఒక పిఆర్ బ్యాచ్ నిన్ను సపోర్ట్ చేయడానికి, నీకు ఒక ఫ్యాన్స్ ఫాలోయింగ్, నువ్వేదో పెద్ద గొప్ప పని చేసినట్టు ప్రతి ఒక్కరు దాన్ని ఆ వీడియోని క్లిప్పులు చేసి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చేసుకుంటా చప్పట్లు కొట్టుకుంటా ఉన్నారు. నీ వల్ల నిజంగా జవాన్ అనే పేరు పోతుంది తెలుసా? నువ్వు కేవలం బిగ్ బాస్ హౌస్లో జవాన్ అనే పేరు పెట్టుకొని మాత్రమే వచ్చావు. దానివల్ల ఈరోజు ఇక్కడ దాకా ఉన్నావు. నీకంటే డెమోన్ పవన్ 100కి 100 రెట్లు నయం. రీతుతో అంత చనువుగా ఉన్నా కానీ తను ఏ రోజు కూడా బాత్రూమ్ దగ్గర ఇలాంటి అసభ్యకరమైన పనులు ఎటువంటివి చెయ్యలేదు. షేమ్ అనిపిస్తుంది నువ్వు చేసిన పని నిజంగా చూస్తుంటే. ఆ పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయి రమ్య చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. ఈ రోజుకి ప్రతి ఒక్కరు కూడా అందరి మీద చేతులు వేస్తూ ఉంటాడు, అట్లా ఇట్లా అన్నది ఈరోజు నిజం చేసావు నువ్వు దాన్ని. బయట నీకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అందరూ అరే మనం ఇలాంటి వాడికా మనం ఈ రోజు దాకా మనం సపోర్ట్ చేసింది అనుకునే పరిస్థితిని తీసుకొచ్చావు నువ్వు ఈరోజు. నీలాంటి వాడి వల్ల జవాన్ పేరు పోతుంది. నువ్వు అసలు ఆ బిగ్ బాస్ హౌస్కే పనికిరావు. జై హింద్.